ఎలక్ట్రానిక్స్ రంగంలో గత 20 సంవత్సరాలుగా నూజివీడులో ప్రభంజనం సృష్టిస్తున్నది శ్రీవత్స ఎలక్ట్రానిక్స్ నూజివీడు. మా వద్ద ఏసీలు, ఎల్ఈడి టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, కూలర్లు, మిక్సీలు, గ్రైండర్లు, ఫ్యాన్లు మొదలగు అన్ని రకాల మీ ఇంటికి కావలసిన ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ విజయవాడ మరియు ఆన్లైన్ ధరల కన్నా అతి తక్కువ రేట్లలో లభించును. ఎయిర్టెల్, డిటిహెచ్, ఎయిర్టెల్, జియో, ఎయిర్ ఫైబర్ నెట్ ఆథరైజ్డ్ డీలర్. అన్ని కంపెనీల టీవీలకు, ఏసీలకు రిమోట్లు లభించును. సులభ వాయిదాల పద్ధతిలో ఈఎంఐ సౌకర్యం కలదు. విచ్చేయండి శ్రీవత్స ఎలక్ట్రానిక్స్, పొట్టి శ్రీరాములు బొమ్మ సెంటర్, మెయిన్ రోడ్, నూజివీడు. ఏపీలో నేటి నుంచి యాప్ ద్వారా ఎరువుల పంపిణీ, రైతులకు ఎలాంటి ఇబ్బంది రాకూడదని అచ్చెన్నాయుడు ఆదేశం. ఆంధ్రప్రదేశ్ లో రైతులకు ఎరువుల పంపిణీని మరింత పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి ప్రత్యేక యాప్ ద్వారా ఎరువుల పంపిణీ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. వ్యవసాయం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తోంది. ప్రతి పంట కాలంలో రైతులకు అవసరమైన ఎరువులు సమయానికి అందించడం అత్యంత కీలకమైన అంశం. ఈ నేపథ్యంలో ఎరువుల సరఫరా వ్యవస్థను ఆధునీకరించేందుకు ప్రభుత్వం డిజిటల్ విధానాన్ని ప్రవేశపెట్టింది. కొత్త విధానంలో రైతులు తమ వివరాలను నమోదు చేసుకుని అవసరమైన ఎరువులను సులభంగా పొందే అవకాశం ఉంటుంది. ఎరువుల నిల్వలు, పంపిణీ వివరాలు, అందుబాటులో ఉన్న పరిణామం వంటి సమాచారం యాప్ ద్వారా తెలుసుకునే వీలు కల్పించారు. దీనివల్ల రైతులు అనవసరంగా దుకాణాల చుట్టూ తిరగాల్సిన అవసరం తగ్గుతోందని అధికారులు చెబుతున్నారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వ్యవస్థ పనిచేయాలని స్పష్టం చేశారు. ఎరువుల కొరత ఎక్కడా లేకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సూచించారు. ప్రతి రైతుకు అవసరమైన సమయంలో అవసరమైన ఎరువులు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఎరువుల అవసరం భారీగా పెరుగుతుంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ముందుగానే నిల్వలను సిద్ధం చేసింది. జిల్లాల వారీగా ఎరువుల సరఫరాపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం రైతుల వివరాలు డిజిటల్ రూపంలో నమోదు చేయబడతాయి. రైతు ఏ ప్రాంతానికి చెందిన వారు, ఎంత భూమి సాగు చేస్తున్నారు, ఏ పంట వేస్తున్నారు వంటి వివరాలు ఆధారంగా అవసరమైన ఎరువుల పంపిణీ జరుగుతుంది. ఈ విధానం ద్వారా ఎరువుల పంపిణీలో పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఎక్కడైనా నిల్వలు తక్కువగా ఉన్నా వెంటనే గుర్తించి సరఫరా పెంచే అవకాశం ఉంటుంది. దీంతో రైతులకు సమయానికి ఎరువులు అందే పరిస్థితి ఏర్పడుతుంది. అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని చెప్పారు. ఎరువుల సరఫరా కూడా అందులో ఒక ముఖ్యమైన భాగమని వివరించారు. రైతులు కూడా ఈ కొత్త విధానంపై ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎరువుల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితులు కొన్ని చోట్ల కనిపించేవని, ఇప్పుడు డిజిటల్ విధానం వల్ల పరిస్థితి మెరుగుపడుతుందని చెబుతున్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో వ్యవసాయ శాఖ ప్రత్యేక నియంత్రణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నారు. రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులను కూడా వేగంగా పరిష్కరించాలని అధికారులు నిర్ణయించారు. వ్యవసాయ శాఖ నిపుణులు అభిప్రాయం ప్రకారం డిజిటల్ సాంకేతికత వినియోగం వ్యవసాయ రంగంలో మంచి మార్పులకు దారితీస్తోంది. రైతులకు అవసరమైన సేవలను వేగంగా అందించేందుకు ఈ విధానాలు ఉపయోగపడుతున్నాయి. ఎరువుల పంపిణీ కూడా అదే దిశగా ఒక ముందడుగుగా భావిస్తున్నారు. ఖరీఫ్ సీజన్ లో వరి, మొక్కజొన్న, పత్తి, వేరుశనగ, పప్పు ధాన్యాలు వంటి పంటల సాగు విస్తృతంగా జరుగుతుంది. ఈ సమయంలో ఎరువుల సరఫరా సక్రమంగా ఉండడం రైతులకు ఎంతో అవసరం. అందుకే ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం రాష్ట్రంలోని గిడ్డంగుల్లో తగిన నిల్వలు అందుబాటులో ఉన్నాయి. అవసరమైన చోట్లకు అదనపు నిల్వలు కూడా తరలిస్తున్నారు. ఎరువుల సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా పర్యవేక్షణ కొనసాగుతోంది. రైతు సంఘాల ప్రతినిధులు కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. సాంకేతికతను ఉపయోగించి రైతులకు సేవలు అందించడం మంచి పరిణామమని పేర్కొంటున్నారు. ఎరువుల పంపిణీలో పారదర్శకత పెరిగితే రైతులకు మేలు జరుగుతోందని అభిప్రాయపడుతున్నారు.
మంత్రి అచ్చెన్నాయుడు జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఎరువుల నిల్వలు, సరఫరా పరిస్థితి, రైతుల అవసరాలపై పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఎక్కడ సమస్యలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతులకు అవసరమైన సమాచారాన్ని గ్రామ స్థాయిలో అందించేందుకు వ్యవసాయ సిబ్బందిని కూడా వినియోగిస్తున్నారు. కొత్త యాప్ వినియోగంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. రైతులు సులభంగా ఉపయోగించుకునేలా మార్గదర్శకాలు అందిస్తున్నారు. వ్యవసాయ రంగంలో డిజిటల్ సేవల విస్తరణతో రైతుల సమయం ఆదా అవుతుందని అధికారులు చెబుతున్నారు. ఒకే వేదికపై అనేక సేవలు అందుబాటులోకి వస్తుండటంతో వ్యవసాయ నిర్వహణ మరింత సులభతరం అవుతోందని పేర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు నాణ్యమైన ఎరువులు అందించడంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. నకిలీ ఎరువుల విక్రయాలను అరికట్టేందుకు తనిఖీలు నిర్వహిస్తున్నారు. రైతులకు నాణ్యమైన ఉత్పత్తులు మాత్రమే అందేలా చర్యలు తీసుకుంటున్నారు. వ్యవసాయ నిపుణులు మాట్లాడుతూ సరైన సమయంలో సరైన ఎరువుల వినియోగం పంటల దిగుబడిని పెంచుతుందని పేర్కొంటున్నారు. రైతులు, అధికారులు సూచనలను పాటిస్తూ శాస్త్రీయ పద్ధతుల్లో ఎరువులు వినియోగించాలని సూచించారు. మొత్తంగా చూస్తే నేటి నుంచి యాప్ ద్వారా ఎరువుల పంపిణీ ప్రారంభించడం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంలో ఒక ముఖ్యమైన మార్పుగా నిలుస్తుంది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎరువులు అందించాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో ఖరీఫ్ సీజన్ కు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో నేడు చంద్రబాబు పర్యటన. పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చేయనున్న ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు పశ్చిమ గోదావరి జిల్లాలో విస్తృత పర్యటన చేపట్టనున్నారు. ఈ సందర్భంగా రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. భూ రికార్డుల ఆధునికీకరణ, రైతులకు స్పష్టమైన హక్కుల కల్పన, భూముల వివరాలను మరింత పారదర్శకంగా అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం గత కొంతకాలంగా భూ రికార్డుల సవరణ, డిజిటల్ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తోంది. రైతుల భూములకు సంబంధించిన వివరాలను సక్రమంగా నమోదు చేసి వాటిని అధికారికంగా అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది.
ఈ నేపథ్యంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం రైతులకు ఎంతో ఉపయోగకరంగా మారింది. పశ్చిమ గోదావరి జిల్లా వ్యవసాయ ప్రధాన ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఈ జిల్లాలో వేలాది మంది రైతులు వివిధ రకాల పంటలను సాగు చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. రైతులకు భూములపై స్పష్టమైన హక్కుల పత్రాలు అందించడం ద్వారా వ్యవసాయ రంగానికి మరింత బలం చేకూరుతుందని అధికారులు భావిస్తున్నారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. రైతుల సంక్షేమం, సాగునీటి పరిస్థితి, పంటల సాగు, భూ రికార్డుల నిర్వహణ వంటి అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు పురోగతిని కూడా పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. పట్టాదారు పాస్ పుస్తకాలు రైతులకు అత్యంత ముఖ్యమైన పత్రాలుగా పరిగణించబడుతున్నాయి. భూమి యాజమాన్యానికి సంబంధించిన వివరాలు ఇందులో నమోదు చేయబడతాయి. బ్యాంక్ రుణాలు పొందడం, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందడం, భూమి లావాదేవీల నిర్వహణ వంటి అనేక అంశాల్లో ఈ పత్రాలు ఉపయోగపడతాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సులభమైన సేవలు అందించేందుకు సాంకేతికతను వినియోగిస్తోంది. భూ రికార్డులను డిజిటల్ రూపంలో భద్రపరచడం, ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తీసుకురావడం వంటి కార్యక్రమాలు ఇప్పటికే అమలులో ఉన్నాయి. పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కూడా అదే దిశగా మరో ముందడుగుగా భావిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటనకు విస్తృత ఏర్పాట్లు చేశారు. కార్యక్రమం జరిగే ప్రాంగణంలో భారీ సంఖ్యలో రైతులు పాల్గొనే అవకాశం ఉంది. అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రైతు సంఘాల ప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నారు. భూములపై స్పష్టమైన హక్కులు పత్రాలు అందించడం వల్ల రైతులకు భవిష్యత్తులో అనేక ప్రయోజనాలు కలుగుతాయని వారు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని అభిప్రాయపడుతున్నారు. వ్యవసాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం భూమికి సంబంధించిన రికార్డులు సక్రమంగా ఉండడం రైతుల అభివృద్ధికి చాలా అవసరం. భూమి వివరాలు స్పష్టంగా ఉంటే రుణాలు, పెట్టుబడులు, వ్యవసాయ ప్రణాళికలు సులభంగా అమలు చేయవచ్చని వారు చెబుతున్నారు. చంద్రబాబు గతంలో కూడా రైతు సంక్షేమ కార్యక్రమాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. వ్యవసాయ రంగం అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులు, రైతు సేవా కార్యక్రమాలపై ప్రభుత్వం నిరంతరం దృష్టి సాధిస్తోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం ద్వారా రైతుల్లో అవగాహన పెంచే ప్రయత్నం కూడా జరుగుతుంది. భూముల రికార్డులను సరిచేసుకోవడం, అవసరమైన మార్పులు నమోదు చేయించడం, అధికారిక పత్రాలను భద్రంగా ఉంచుకోవడం వంటి అంశాలపై సూచనలు అందిస్తున్నారు. రాష్ట్రంలో భూ పరిపాలనను మరింత సమర్థవంతంగా మార్చేందుకు పలు సంస్కరణలు అమలు అవుతున్నాయి. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు భూ రికార్డుల నిర్వహణను బలోపేతం చేస్తున్నారు. ఈ చర్యలు భవిష్యత్తులో వివాదాలను తగ్గించడంలో సహాయపడతాయని అధికారులు భావిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా రైతులు ముఖ్యమంత్రి పర్యటనపై ఆసక్తి చూపుతున్నారు. తమ సమస్యలు, అవసరాలు, అభివృద్ధి అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే అవకాశం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ, ఇతర ప్రభుత్వ విభాగాల అధికారులు కూడా పాల్గొంటున్నారు. రైతులకు అందిస్తున్న సేవలపై వివరాలు తెలియజేసే అవకాశం ఉందని తెలుస్తోంది. గ్రామీణాభివృద్ధిలో భూ రికార్డుల ప్రాధాన్యం ఎంతో ఉందని నిపుణులు చెబుతున్నారు. భూములపై స్పష్టతపై హక్కులు ఉండటం వల్ల రైతులు భవిష్యత్తు ప్రణాళికలను ధైర్యంగా రూపొందించుకోగలుగుతారని పేర్కొంటున్నారు. పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీతో పాటు రైతు సంక్షేమానికి సంబంధించిన మరికొన్ని అంశాలు కూడా ముఖ్యమంత్రి ప్రసంగించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరించవచ్చని చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భూ రికార్డుల నవీకరణ కార్యక్రమం కొనసాగుతోంది. రైతుల నుంచి వచ్చిన అభ్యర్థనలను పరిశీలిస్తూ అవసరమైన మార్పులు నమోదు చేస్తున్నారు. ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వ్యవసాయం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కీలక రంగం కావడంతో రైతులకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని అధికారులు చెబుతున్నారు. భూ హక్కుల పరిరక్షణ కూడా అందులో ఒక ముఖ్యమైన అంశమని పేర్కొంటున్నారు. మొత్తంగా చూస్తే పశ్చిమ గోదావరి జిల్లాలో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు చేపడుతున్న పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. రైతులకు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ద్వారా భూమి హక్కులను మరింత బలోపేతం చేయడంతో పాటు వ్యవసాయ రంగానికి ప్రోత్సాహం అందించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
నెల్లూరు జిల్లా దత్తలూరులో భారీ పెట్టుబడితో డ్రోన్ తయారీ యూనిట్ 1000 కోట్ల ప్రాజెక్టుతో ముందుకు వచ్చిన అనంత టెక్నాలజీస్. ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామిక రంగ అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడింది. నెల్లూరు జిల్లా దత్తలూరులో భారీ స్థాయిలో డ్రోన్ తయారీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు అనంత టెక్నాలజీస్ సంస్థ ముందుకు వచ్చినట్లు సమాచారం. సుమారు 1000 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్ట్ ను అభివృద్ధి చేయాలనే ప్రతిపాదన రాష్ట్రంలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆధునిక సాంకేతిక రంగంలో రాష్ట్రానికి కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో డ్రోన్ సాంకేతిక ప్రపంచ వ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక వసతుల పరిరక్షణ, విపత్తుల నిర్వహణ, భద్రతా రంగం వంటి అనేక విభాగాల్లో డ్రోన్ల వినియోగం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో భారీ స్థాయిలో డ్రోన్ తయారీ యూనిట్ ఏర్పడడం రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు. దత్తలూరు ప్రాంతం పారిశ్రామిక పెట్టుబడులకు అనుకూలంగా మారుతున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ ప్రాధాన్యం మరింత పెరిగింది. అవసరమైన భూమి, రవాణా సౌకర్యాలు, మౌలిక వసతులు అందుబాటులో ఉండడం పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్న అంశంగా అధికారులు పేర్కొంటున్నారు. అనంత టెక్నాలజీస్ సంస్థ ప్రతిపాదించిన ఈ యూనిట్ ద్వారా ప్రత్యక్ష, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా స్థానిక యువతకు సాంకేతిక రంగంలో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణం కల్పించేందుకు పలు చర్యలు చేపడుతోంది. పెట్టుబడిదారులకు అవసరమైన అనుమతులు వేగంగా ఇవ్వడం, మౌలిక సదుపాయాలు కల్పించడం, పారిశ్రామిక పార్కుల అభివృద్ధి వంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ విధానాల ఫలితంగానే కొత్త పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని పరిశ్రమల వర్గాలు చెబుతున్నాయి. డ్రోన్ తయారీ రంగం భవిష్యత్తులో అత్యంత వేగంగా అభివృద్ధి చెందే రంగాలలో ఒకటిగా నిపుణులు భావిస్తున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వివిధ అవసరాలను అనుగుణంగా డ్రోన్లను అభివృద్ధి చేసే అవకాశం ఈ రంగంలో ఉన్నాయి. దీంతో పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలకు కూడా ప్రోత్సాహకం లభిస్తోందని చెబుతున్నారు. నెల్లూరు జిల్లా ఇప్పటికే పలు పారిశ్రామిక ప్రాజెక్టులకు కేంద్రంగా మారుతోంది. పోర్టులు, రహదారులు, విద్యుత్ సదుపాయాలు, పారిశ్రామిక మౌలిక వసతులు అందుబాటులో ఉండడంతో పెద్ద సంస్థలు ఈ ప్రాంతంపై ఆసక్తి చూపుతున్నాయి. దత్తలూరు ప్రతిపాదిత యూనిట్ కూడా అదే అభివృద్ధి ధోరణిలో భాగంగా కనిపిస్తోంది. స్థానిక ప్రజలు ఈ ప్రాజెక్ట్ పై ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు అనుబంధ వ్యాపారాలు కూడా అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు. చిన్న వ్యాపారాలు, రవాణా సేవలు, వసతి రంగం వంటి అనేక విభాగాలకు ప్రయోజనం చేకూరుతుందని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. పరిశ్రమల అభివృద్ధి ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక చైతన్యం పెరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొత్త పరిశ్రమలు వస్తే స్థానికంగా ఆదాయ వనరులు పెరిగే, జీవన ప్రమాణాలు మెరుగుపడే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు కూడా ఈ ప్రాజెక్టు కొత్త అవకాశాలను తీసుకురావచ్చని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ వంటి విభాగాల్లో చదువుతున్న యువతకు శిక్షణ మరియు ఉద్యోగ అవకాశాలు లభించవచ్చని భావిస్తున్నారు. పారిశ్రామిక పెట్టుబడులు పెరగడం వల్ల రాష్ట్ర ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. ఉత్పత్తి కార్యకలాపాలు విస్తరించడంతో పాటు అనుబంధ రంగాల అభివృద్ధి కూడా వేగవంతం కావచ్చని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. దత్తలూరు ప్రాంతంలో మౌలిక వసతుల అభివృద్ధికి కూడా ఈ ప్రాజెక్టు దోహదపడే అవకాశం ఉంది. రహదారులు, విద్యుత్ సరఫరా, కమ్యూనికేషన్ వ్యవస్థలు మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పించడంపై ప్రత్యేక దృష్టి సాధిస్తోంది. ఈ నేపథ్యంలో భారీ పెట్టుబడులతో వచ్చే పరిశ్రమలు రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయని అధికారుల వర్గాలు చెబుతున్నాయి. పరిశ్రమల రంగంలో పెట్టుబడులు పెరగడం ద్వారా ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు పొందే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. కొత్త సాంకేతిక రంగంలో ముందడుగు వేయడం ద్వారా రాష్ట్రానికి ప్రత్యేక స్థానం లభించవచ్చని పేర్కొంటున్నారు. స్థానిక రైతులు, ప్రజాప్రతినిధులు కూడా ఈ ప్రాజెక్టు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నారు. అభివృద్ధి మరియు ఉపాధి అవకాశాలు పెరగడం ద్వారా ప్రాంతీయ పురోగతి ఇది దోహదపడుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆధునిక సాంకేతిక రంగాలకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తోంది. ఈ విధానాల ఫలితంగా దేశీయ, అంతర్జాతీయ సంస్థలు
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. దత్తలూరులో ప్రతిపాదన యూనిట్ అమల్లోకి వస్తే స్థానికంగా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు కూడా నిర్వహించే అవకాశం ఉందని భావిస్తున్నారు. యువతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ అందించడం ద్వారా ఉపాధి అవకాశాలను మరింత విస్తరించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తంగా చూస్తే నెల్లూరు జిల్లా దత్తలూరు 1000 కోట్ల పెట్టుబడితో అనంత టెక్నాలజీస్ ప్రతిపాదించిన డ్రోన్ తయారీ యూనిట్ రాష్ట్ర పారిశ్రామిక రంగానికి ఒక ముఖ్యమైన అభివృద్ధి అవకాశంగా కనిపిస్తోంది. ఉపాధి, సాంకేతిక పురోగతి, ప్రాంతీయ అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ వంటి అనేక రంగాల్లో ఈ ప్రాజెక్ట్ సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు మరియు నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.